హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? నేను ఒక మల్టీగ్రెయిన్ ఆటా తయారు చేస్తానండి. అది ఏంటంటే అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ వేసి తయారు చేస్తాను. అది మార్నింగ్ జావ కాసుకుంటే చాలా హెల్త్కి చాలా మంచిదండి. దాంట్లో కొంచెం సబ్జా గింజలు వేసుకుని కొంచెం బెల్లం వేసుకుని వాటర్లో జావ కాసుకుంటే చాలా మంచిదండి. అది హెస్టెలో అనే మాకు ఒక ఎయిర్ ఫ్రైయర్ ఉందండి. ఆ ఎయిర్ ఫ్రైయర్లో వేసేసి అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కోటి వేరువేరుగా వేసేసి ఇలా వేయించేస్తానండి. ఇలా వేయించేసిన తర్వాత అప్పుడు పిండి పట్టించుకోవాలండి. ఇవన్నీ ఏంటంటే జొన్నలు, రాగులు, సజ్జలు, ఆమలు, అరికలు, గోధుమలు వేస్తానండి. వీటిల్లో ఒక 2 కేజీలు మాత్రం రాగులు వేయాలండి. మిగతా అన్నీ అర కేజీ వేయాలి. ఇలా ఒక 7 ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఇలా వేయించేయాలండి. మళ్ళీ దీంట్లో చివరగా జీలకర్ర, మెంతులు, వామ్ అండి, ఈ మూడు కలిపి ఒక 2 గ్లాసులండి. ఈ 3 కలిపి ఒక పావు కేజీ, అన్నీ అర కేజీలండి. ఒక రాగులు మాత్రం 2 కేజీలు వేసుకోవాలి. ఈ 3 కలిపి ఒక పావు కేజీ వేసుకోవాలండి. వాము, జీలకర్ర, మెంతులు కలిపి ఇవన్నీ కలిపి ఇలాగా వేయించేయాలండి. శుభ్రంగా ఇలాగ ఎయిర్ ఫ్రైయర్లో వేయించేసుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ లేని వాళ్ళు పొయ్యి మీద వేయించేసుకోవచ్చండి, కడాయి పెట్టుకుని. అవి త్వరగా వేగిన తర్వాత అప్పుడు చల్లారి పెట్టేసుకుని అప్పుడు పిండి ఆడించుకోవాలండి. మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదంటే మరకైనా పంపించవచ్చండి. పిండి మరక పంపిస్తే చాలా బాగా అయిపోతుందండి. ఇలా అన్నీ వేయించేయాలండి. ఇలా వస్తాయి అన్నమాట. అన్నీ వేయించేసి కలిపేసేయాలి. అన్నీ వేయించేసి రాగులు, సజ్జలు, జొన్నలు, అరికలు, గోధుమలు, ఇలాగ మెంతులు, జీలకర్ర, వాము అండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసి మనం అన్నీ వేయించేసుకోవాలండి. అన్నీ వేయించేసేసుకుని ఆ తర్వాత పిండి పట్టించుకోవాలండి. నేను మాత్రం మాకు వేయించే మిషన్ ఇది ఉందండి, అందుకని నేను దీంట్లో వేయించేసానండి. హెస్ట్లో అని చాలా బాగుంటుందండి. దీంట్లో చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై, మటన్ ఫ్రై, తర్వాత వెజిటబుల్స్ కూడానండి, బెండకాయ అలాంటివి కూడా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లో హెస్టిలాలో. ఆ తర్వాత తీసుకెళ్ళి మనం పిండి పట్టించేసుకోవడమే. అప్పుడు పిండి ఇలా అవుతుందండి. పిండి ఇలా మెత్తగా ఇలా అవుతుందండి. మెత్తగా ఇలా అయిన తర్వాత మనం ప్రతిరోజు మార్నింగ్ ఒక గ్లాసు వాటర్లో 1 స్పూను సబ్జా గింజలు వేసుకుని కొంచెం బెల్లం ముక్క వేసుకుని టేస్ట్ కోసము అవి మరిగిన తర్వాత ఒక 2 స్పూన్లు పిండి వాటర్లో కలుపుకొని మనం దానిలో కలిపేసుకుంటే పొయ్యి మీద అది మరిగే వరకు ఉంచాలండి. మరిగే వరకు ఉంచి పైన పొంగొచ్చే వరకు ఉంచితే బాగా జావ బాగా కాగినట్లు అనమాట. అప్పుడు కట్టేసి మూత పెట్టుకుని వేడివేడిగా తాగితేనే కొంచెం సేపు ఉంచేసి ఒక 5 నిమిషాలు తర్వాత వేడివేడిగా తాగితే చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది బయట ఏమీ కొనుక్కోక్కర్లేదండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అన్నీ కూడా డిపార్ట్మెంటల్ స్టోర్స్లో దొరుకుతాయి. డిపార్ట్మెంటల్ స్టోర్స్లో తెచ్చుకుని శుభ్రంగా మనం ఒకరోజు ఎండబెట్టేసుకుని తర్వాత ఇలా ఫ్రై చేసేసుకుంటే ఎయిర్ ఫ్రైయర్లో కానీ స్టవ్ మీద కానీ మనం ఫ్రై చేసేసుకుని నెక్స్ట్ ఇలా పిండి చేసేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్టీ మార్నింగే జావా రెడీ అవుతుందన్నమాట. మనకి ఇంకా 12 o'clock వరకు ఆకలేదండి. ఈ గ్లాసు జావ తాగామంటే ఇంకా 12 o'clock వరకు ఆకలేదండి. గ్లాస్ జావాను ఒక గ్లాసు చెప్పాను కదండి నేను, ఇలాగా క్యారెట్, బీట్రూట్, టమాటో, యాపిల్ వేసి జ్యూస్ చేస్తానని చెప్పాను కదా. ఇలా ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్, ఈ జ్యూస్ తాగామంటే ఏబీసీ జ్యూస్ తాగామంటే చాలండి, చాలా బాగుంటుందండి. ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటుందండి. మనకి B12 ప్రాబ్లమ్స్, హిమోగ్లోబిన్ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. చాలా మంచిదండి. ఈ 2 ట్రై చేయండి. అసలు ఉదయం టిఫిన్ అక్కర్లేదండి. మీరు అంతగా టిఫిన్ లేకుండా ఉండలేము అనుకుంటే ఈ పిండిని దోశల పిండిగా కన్వర్ట్ చేసుకోవచ్చండి. కొంచెం కావాలంటే కొంచెం బియ్యం పిండి కలుపుకుని దోశల పిండిగా కన్వర్ట్ చేసుకుని కూడా దోశలు వేసుకోవచ్చండి. దోశలు వేసుకుని దాంట్లో అల్లం పచ్చడి కలుపుకుని తిన్నామంటే చాలా బాగుంటుందండి.
అలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుందండి. కానీ రియల్గా జావ అయితే చాలా బాగుంటుందండి. జావ ఒకటిను మీరు ఇలా క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్, ఏబీసీ జ్యూస్ చేసుకుని అదొక గ్లాసు ఇదొక గ్లాసు తాగారంటే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారండి. అది ఫ్రెండ్స్ మా డైలీ రొటీన్, మార్నింగ్ డైలీ రొటీన్ ఇదేనండి. ఇలా జావ చేసుకుంటాము, ఇలాగ జ్యూస్ చేసుకుంటాము, ఇలా జ్యూస్ చేసుకుని తాగుతామండి. ఇదిగోండి జ్యూసర్ అండి, ఈ జ్యూసర్లో జ్యూస్ చేస్తానన్నమాట. ఇలా పల్పిట్ పక్కకు వచ్చేస్తుందండి. ఈ జ్యూసర్లో జ్యూస్ చేసుకుని ఇలాగా తాగేస్తామండి. మా హస్బెండ్ వచ్చి ఆ జావలోనే జ్యూస్ కలుపుకుంటారండి. కొంచెం ఆ జావలోనే జ్యూస్ కలుపుకుని తాగుతారనమాట. ఆ జావ కొంచెం చిక్కగా ఉంటుందండి, చిక్కగా చేసుకుంటే బాగుంటుంది. అప్పుడు ఈ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ దీంట్లో ఇలా కలిపేసుకుంటారండి. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ కలిపేసుకుని రెండు కలిపేసి తాగేస్తారనమాట. చూడండి దాంట్లో సబ్జా గింజలు కనిపిస్తున్నాయి ఇలా ఉబ్బి. ఆ సబ్జా గింజలు ఉండటం వల్ల మనకి వెయిట్ లాస్ కూడా ఉంటుందండి, ఒబిసిటీ ప్రాబ్లం ఉండదన్నమాట. అవి ఉబ్బుతాయి కదా, మనకి ఎక్కువ ఆకలి వేయదండి దానివలన. ఇదిగోండి అలా మెరుస్తున్నాయి కదా వైట్గా, అవి సబ్జా గింజలండి. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా మంచిదండి, హెల్త్కి చాలా మంచిది, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని మార్నింగ్ రొటీన్లో మేము ఇలా తాగుతామండి, ఇలా ఉపయోగిస్తామన్నమాట. ఇవన్నీ ఉపయోగించి ఇలా తాగుతామండి. ఇప్పుడు పిండి అయిపోవచ్చిందని చెప్పేసి మళ్ళీ ఆడించడానికి రెడీ చేశానండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేయించి రెడీ చేశానండి. ఇవి సాయంత్రం పిండి పట్టించాలి. ఇలా మీరు చేసుకుంటే ఒక 1 మంత్ వచ్చేస్తుందండి. ఒక 2 కేజెస్ రాగులండి, ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క కేజీ అండి. జొన్నలు, సజ్జలు, అరికలు, గోధుమలు అలా అన్నీ కూడా ఒక్కొక్క 1/2 కేజీ అండి. మెంతులు, జీలకర్ర, వాము 3 కలిపి ఒక 1/4 కేజీ అండి. ఇవన్నీ కూడా చక్కగా మంచి అరోమా వచ్చే వరకు వేయించాలండి. వేయించి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. అలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా వస్తుంది పిండి, తర్వాత ఇలా జావ వస్తుంది. ఈ జావని తర్వాత ఈ జ్యూస్ని కలిపి తాగారంటే చాలా బాగుంటుందండి, హెల్త్కి చాలా మంచిది. ఓకే అండి, థ్యాంక్ యూ.